గవర్నమెంట్కు సంబంధించిన స్థలాల్లో ముందుకు వచ్చినది మాత్రమే మేము తీసివేసే కార్యక్రమం చేయడం జరిగింది. ఆ రోజు దానిలో చేస్తుంటే కోర్టుకు స్టేజ్ పోయినారు, పటాకులు కాల్చినారు. ఇక్కడే వాళ్ళకి బాధ ఉండొచ్చు, కానీ ఈ ఊరిని అభివృద్ధిలోకి తీసుకొని పోవాలి. ఈ ఊరు పట్టణంలో కావచ్చు, గ్రామీణంలో కావచ్చు, సదుపాయాలు కల్పించాలి అనేది ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యత. పొద్దున్న లేచిన నుంచి 6:30కే ప్రతి సందుకు తిరిగి ఆడ కాలువలు కావాలా, ఆడ ఇంకా రోడ్లు కావాలా అని చెప్పి ప్రతి సందు తిరుగుతున్నాం. మీరే ఆలోచించుకోండి, గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందా? తెలుగుదేశం పార్టీ అభివృద్ధి జరిగింది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో 3 సార్లు తెలుగుదేశం కాకుండా మిగతా పార్టీలు గెలిచినాయి. ఒకటి మా నాన్న, 2 సార్లు నేను. ఈ 15 తర్వాత మిగతా అంతా కూడా తెలుగుదేశం పార్టీ. ఎక్కడైనా కానీ తెలుగుదేశం పార్టీకి ఓపెన్ ఛాలెంజ్. వాళ్ళు అధికారంలోకి ఉండి ఏదైనా కానీ ఈ ఊరికి సంబంధించి ఈ అభివృద్ధి కార్యక్రమం మా హయాంలో జరిగిందని చెప్పుకోవడానికి ఒక్కటైనా ఉందా? ఒక్కడంటే ఒక్కటి లేదు. ప్రతిపక్షాలు వాళ్ళ ఇష్టానుసారం ఒక్కరిదన్నా చూపిమన్నా కోర్టు పోయిన వాళ్ళది మేము ముట్టామేమోనని, డబ్బులు ఇవ్వని వాళ్ళది ఎవరైనా ముట్టామని మేము చెప్పమనండి. వాడు ఈనాడులో రాస్తాడు, వాడు చంద్రగడ ఉన్నాడు, తొత్తులు ఏడ ఖాళీ కుర్చీలు ఉన్నాయి, ఏడైంది ఉన్నాయని ఎదుగుతాడు వాడు. అందుకే మన జీతం సుఖంలే సంసారంలే అంత అట్లా చచ్చిపోయింది. మనకి పనికి వాళ్ళ కొడుకు రాస్తాడు అని ఈనాడు పేపర్లో రాస్తాడు, పనికి వాళ్ళ కొడుకు రాస్తాడు ఈనాడు పేపర్లో రాస్తాడు 5 కోట్లు ముడుపులు ఇచ్చినాడని. చెప్పుతో కొత్త కాదు కొడక. నేను నాకు ఒకటి చెప్తున్నా, నాకు క్యారెక్టర్ తప్ప మిగతా ఏమీ లేదు బొమ్మలో రాజకీయం. నా క్యారెక్టర్ని కన్నా అసాసిన్ చేయాలా, ఇబ్బంది పెట్టాలని చూస్తే వాడు ఎంత తోడైనా కానీ తొక్కి నారదీస్తాను చెప్తుంది. నాకేం వివాదం లేదు. బొమ్మలు ఏదైతే పెడతారు పోతాను లోపల. నాకు ఉగారా ఇంతకుముందు సూర్య కూడా కాంట్రాక్టర్ కదా, వేసుకోమను, టెండర్ వేసుకోమను. వీడు ఎల్నారాయణ గారు కూడా కాంట్రాక్టర్ కదా, వేసుకోమని చేయమను. ఇప్పుడున్న కాంట్రాక్టర్ తెలికి ఇప్పించి చేపిస్తా, చేసుకోమను. కాకపోతే మీరు అభివృద్ధి చేసే వాళ్ళు చేయలేరు, ఇంకో వాళ్ళకి ఉంటే అడ్డం మాట్లాడతారు. 9 బ్రిడ్జిలు పిలిచినారు. టెండర్లు 9 బ్రిడ్జిలు పిలిస్తే కేవలం ఒక ధర్మవరం బ్రిడ్జికి మాత్రమే కాంట్రాక్టర్ బంగపై రానాయన అని చెప్పేసి చేయించుకున్నారు. ఈ కార్డుల వరకు రాస్తారు. చేయండి, మీరు చేయండి. ఎందుకు మీ బతుకులు తెలుగుదేశం వెళ్ళారు, పోయేది అవతల జైల్లో. నెక్స్ట్ సూర్యానికి అంటే వచ్చేది టికెట్ అనేది వానికి చెప్పేది, ఈయనకి వచ్చేది నెక్స్ట్ శ్రీరామ్ కంటే వచ్చేది వానికి చెప్పాను, నెక్స్ట్ వానికి జనసేన కంటే ఇచ్చారని వీళ్ళకు. ఎందుకు ఈ లంగా పనులు? ఎవరైనా స్పీడ్ బ్రేకర్ ఇచ్చాం వాడి వరకు నిల్చో ఊరికే పోయిన వాళ్ళు ఇస్తాడు 10 రూపాయలు ఇచ్చారు. ఎందుకంటే అలాంటి రాతలు రాసే పత్రికలు అలా అవగాహన లేని ఆ బతుకులు మీ బతుకులేనా? ఎవరి కోసం చేస్తున్నాం? జిల్లేడు బండకు పోయినాం. జిల్లేడు బండలో 690 కోట్ల రూపాయలతో ఆ జిల్లేడు బండ ప్రాజెక్ట్ 25,000 ఎకరాలు రైతాంగానికి అక్కడ మేలు జరుగుతుంది. బత్తలపల్లి మున్సిపల్ గ్రామంలో ఉన్న మండల ప్రజలకు మేలు జరుగుతుంది. 25,000 ఎకరాల కాయకట్టు. ఎప్పుడైనా కానీ వరదలు వచ్చినప్పుడు, నీళ్ళకి వచ్చినప్పుడు ఆ నీళ్ళని స్టోరేజ్ చేసుకొని ఇక్కడ బాగుంటుందని చెప్పేసి అక్కడ రెచ్చగొట్టడం. అక్కడ రైతులందరూ బాగాలేదు. నేను ఒకటే చెప్పాను, మీకు సరైన కాంపెన్సేషన్ రాకపోతే, లేకుంటే ఇది రాకపోతే, మీకు డబ్బులు ఇవ్వకుంటే మేము ముట్టమయ్యా అని ఊరికే రెచ్చగొట్టేది. మీరు అంతగా పొడిచే వాళ్ళైతే చిత్రావతి కింద మరమేకల్పల్లి గ్రామంలో మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే అంతమంది ఉంటే ఏ రోజు వాళ్ళని పట్టించుకోకపోతే పార్టీలకు అతీతంగా 172 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ మునక గ్రామాలకు నేను ఆడుకోవడం కావాలని చెప్పి ఆ ఊర్లో అడగమని చెప్పానండి. ఏం మీరేం కాపులు రాసినారు? నేను సూర్య అంటే చదువు సంధ్యాలు ఏందో అనుకోవచ్చు. శ్రీరామ్ చదువుకున్నాడు కదా, ఆలోచన చేయాలి కదా, ఎవరిని ఏం చేస్తాను చెప్తాంటారు చాలా మంది. ఎన్నో రాజకీయంగా నువ్వు చాలా ఎదగాలి కోరుకుంటున్నప్పుడు అవగాహన రాజకీయంగా కాకుండా అభివృద్ధి మీద ఒక ఆలోచన విధానం ఏదో ఉండాలి. పొద్దున్న లేచిన నుంచి మా ఆలోచన చంపుతాం ఓ ఎరబుక్కులో రాస్తాడు. మనిషి ఏడని పెట్టుకోండి, ఎరబుక్కు అంటే రోడ్డు బెదిరిస్తాడు. ఇట్లా బుట్ట బెదిరింపులు అన్నీ చూసింటావు.